ఏంటక్క ఎంతసేపు పడుతుంది దీనికి? యాంకరింగ్ అంటే మామూలు విషయం అనుకుంటా దర్శి, తడిచిపోతుంది ఇప్పుడు రామ్ ప్రసాద్ కి. ఫస్ట్ టైం నేను మిమ్మల్నితో పాటు యాంకరింగ్ చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీ బ్లెస్సింగ్స్ కావాలి వీరుంటే. నేను దూరం ఒక షూ ఇస్తానంటే. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. వాట్సాప్ లో పంపిస్తా. ప్రేమ అంటే బాగానే ఉంది, కింద థ్రిల్ ప్రాప్తి వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. అంత థ్రిల్లే ఉంది సినిమా, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఈ షోకి యాంకరింగ్ చేస్తున్నారు, ఇది ఒక రకమైన థ్రిల్. అలాగే సినిమాలో కూడా ఉంటుంది. మిమ్మల్ని నేను జయమ్మ పంచదారు చూశాను, దాని తర్వాత మళ్ళీ మీరు మూవీస్ లో అంటే దీంట్లోనే కనిపిస్తున్నారు. దీనికి స్పెషల్ ఏంటి మేడం? ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అసలు సినిమాలు చేయను అని ఫిక్స్ అయ్యారు కదా యాక్చువల్లీ దర్శి ఇందులో హీరో అని చెప్పారు, అందుకని కాదు, యాక్చువల్లీ ఆనంది హీరోయిన్ అని చెప్పారు. సో ఐ లైక్ ఆనందీస్ పర్ఫార్మెన్స్. అది కూడా కాదు, సంపత్ అనే ఒక క్యారెక్టర్ వెన్నెల కిషోర్, ఆయన ఉంటే బాగుంటుంది పవర్ఫుల్ గానీ కాదు. జాన్వి గారు డబ్బులు ఇస్తానన్నారు. అది నేను చెప్తాను అసలు ఏం జరిగిందో. దర్శి హీరో, మీరు హీరోయిన్ అనగానే ఒప్పేసుకున్నారు. తర్వాత సెటర్ రాగానే కొంచెం చూసి మళ్ళీ ఏజ్ డిఫరెన్స్ వస్తుందని చెప్పి ఏదో మార్చారు. నేను లేనని చెప్పు. ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. లియోన్ జేమ్స్ ఇక్కడ కూడా కొడుతున్నారా? గ్రేట్, క్రేజీ. బై ద వే, యాక్చువల్లీ నేను మన టీజర్ లాంచ్ లో చెప్పాను కదా, నన్నే హీరోయిన్ అని అనుకున్నారు. బట్ ఐ లుక్ మోర్ యంగర్ దెన్ ఆనంది అని మార్చేశారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఇండస్ట్రీకి మీరు ఖచ్చితంగా హీరోయిన్ గా ఒక్కసారి మీరు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. ఒక్క సినిమా అయినా, ఎందుకంటే మీరు టీవీలో ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి ఒక్క బిగ్ స్క్రీన్ లో ప్రాపర్ గా మీరు హీరోయిన్ గా ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే ప్రొడ్యూస్ చేయి. సారీ మేడం, ఇప్పుడు ఆప్షన్ తీసేసాను. మీరు అసలు ఏం చేయొద్దు, యాంకరింగ్ చేసుకోండి సార్. నా వల్ల కాదు, నా డబ్బులతో మిమ్మల్ని హీరోయిన్ గా నేను చూడదలుచుకోలేదు మేడం. ఇంకేం అడగాలనుకుంటున్నావు? ఉన్నాను మేడం నా స్టడీ. ఓకే, ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. ఇందులో హీరో గారి పేరు మధుసూదన్ రావు, అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు రమ్య. ఏం యాంకరింగ్ ఇది? ఇవన్నీ నేర్చుకొని రావాలి కదా మేడం. ఒక నిమిషం, కొత్త 2 minutes. అండ్ మీ పేరు ఇందులో ఆశా మేరీ, అండ్ మన వెన్నెల కిషోర్ పేరు ఏమొచ్చి సంపత్, కన్నింగ్ ఎస్ఐ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అందులో మీకు తెలుసో లేదు, ఈ సినిమాలో నేను అది కూడా యాక్ట్ చేసాం. ఒక నిమిషం, నాకెందుకో ఇలా కనుక ఇంటర్వ్యూ జరిగినట్టయితే జనాలకు సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ పోతుందేమో అనిపిస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంటిన్యూ చేద్దామా? టాయిలెట్ బ్రేక్ అయిన ఇస్తే సరే, ఓకే ఓకే, అడగండి. ఎస్ వద్దులే, అడిగిందే చెప్తా మేడం. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చూసుకోవాలి కదా, కళ్ళజోడు పెట్టుకో. పర్లే మేడం. ఎందుకు ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేశారు దర్శి మీకు? నోటితోనే కదా. యా వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా ప్లేన్ గా ఆ రోజు కొంచెం గొంతు బాగాలేదంటే వేడి నీళ్ళు తాగుతూ నాకు చెప్పాడు. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను అప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సుమ గారు హీరోయిన్ అనుకుంటున్నానంటే నేను కూడా వావ్ అనుకున్నాను. కానీ అట్లా చిన్న ఇట్లా లైట్ ఏదో ఇట్లా ఫ్లిక్కర్ అయినట్టు ఇట్లా సడన్ గా ఫ్లిక్కర్ అయింది అనమాట. సో అదేంటంటే దానివల్ల సారీ నాది కూడా. సో నేను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కనిపిస్తున్నాను బ్రో. బిల్లు జాన్వి గారు ఇస్తారు. సునీల్ గారికి మాత్రం చెప్పకు, మేమన్నీ తింటున్నామని చెప్తుంటే ఆ కథలో హీరోయిన్ సుమ గారు అనగానే ఇట్లా లైట్ చాలా ప్రమాదాలు అన్నమాట. ఓకే, బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఓకే, సో ఇలాంటి చాలా అనుకూడని సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు అంటే అది అప్పుడే నరసింహ సినిమా గుర్తొచ్చింది. మీకు స్టోరీ చాలా పీస్ మధ్య వేడిగా ఉంది కాస్త. సో నరసింహ సినిమాలో ఇట్లా వాళ్ళు పేపర్ సంతకాన్ని పెడుతుంటే ప్రతి అడ్డంకులు వస్తుంటాయి కదా, ఇలా ఏదో అడ్డంకులు వస్తున్నాయి అనేటప్పుడు ఇలాంటి ఒక అమ్మాయి ఇట్లా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి ప్రతి సినిమా అంటే సో అదే అంటే నాకు చెప్పిన కొద్ది రోజు టిష్యూ నాకు కూడా ఒకటి ఈ అమ్మాయి సినిమాలో ఇది కాకుండా కూడా వేరే చేసింది. ఆ పిజ్జా బాయ్ నువ్వురా
సాల్ట్ తగ్గింది కొంచెం పైన. నాకు కూడా కొంచెం చిల్లీ సాస్ చిల్లీ. సో ఇలాగా ఒక హఠాత్ పరిణామాలన్నీ జరుగుతుంటే సరే సుమ గారు కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇద్దామని వి థాట్ యా అంటే మరి అంత సాధించినట్టు ఉండదు, ఇట్ బి లైక్ మంచి పాయింట్ టు పాయింట్ క్యారెక్టర్. నాకు ఆ పీస్ రాలే. దొరికింది సంతరా ఇదే. నువ్వు యాంకర్ వెనక కూర్చో. సో ఇలా ఇవన్నీ జరుగుతుంటే మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ముందు అనుకున్నాము బట్ కానీ అతను డైరెక్షన్ చేస్తుంటే నాకు నిజంగా చాలా చేస్తున్నాడు అనిపించింది. యా అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ సో